హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే యమహా ఫ్యాసినోకి బ్యాటరీ ఎలా మార్చాలి, బ్యాటరీ వోల్టేజ్ ఎలా చెక్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా అయితే బ్యాటరీ ప్యానల్కి స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. 2 స్క్రూలు అయితే వస్తాయి. ఇలా బ్యాక్కి నెట్టంగానే ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది ఈజీగా. నీట్గా అయితే తుడుచుకోవాలి. డస్ట్ ఏమున్నా ఏందనేది. ఆ పార్ట్లో బోల్ట్ అయితే ఒకటి వస్తుంది. ఆ బోల్ట్ క్లిప్ డ్యామేజ్ అయ్యి బోల్ట్ అయితే లేదు. బ్యాటరీ బాక్స్ అయితే ఓపెన్ చేసాము. బ్యాటరీ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ ప్లస్ మైనస్ ఉంటాయి కదా, మైనస్లో వచ్చే స్క్రూనే ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ మైనస్ వచ్చే స్క్రూనే ఫస్ట్ టైట్ చేసుకోవాలి, తర్వాత ప్లస్ టైట్ చేసుకోవాలి. మీకు దీంతో కూడా ఎలా మల్టీమీటర్లో బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, ఇంజిన్ నుంచి రిటర్న్ పవర్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి. మల్టీమీటర్ అనేది మీకు ఎలా పెట్టాలి ఏందని కూడా చూపిస్తాను. మల్టీమీటర్ అయితే తీసుకున్నాను. అక్కడ 20 అనేది ఉంది కదా, ఆ 20 పార్ట్లోనే పెట్టాలి. వోల్టేజ్ పార్ట్ అని ఉంటుంది సింబల్. ఆ సింబల్ 20 దగ్గర పెట్టి మనం దాని జాక్స్ వస్తాయి కదా, రెడ్ బ్లాక్, రెడ్ని రెడ్కి, బ్లాక్ని బ్లాక్ పెట్టి చెక్ చేయాలి ఫస్ట్. చూసారా, 12.3 ఉంది. మన బ్యాటరీ వోల్టేజ్ 12.8 వరకు కంపల్సరీగా ఉండాలి. తక్కువ ఉంటే ఏంటంటే బండి సెల్ఫ్ స్టార్ట్కి సపోర్ట్ చేయదు. అలా సపోర్ట్ చేయటం వల్ల, చేయనందువల్ల BS6 బండికి స్టార్టింగ్ అనేది లేట్ అవుతుంది. చూసారా, 12.3 ఉంది. బండి స్టార్ట్ చేసేస్తే చూపిస్తాను. చూడండి మీకు ఒక్కోసారి. బండి స్టార్ట్ చేసిన తర్వాత 12.2 నుంచి 12.9 వరకు అయితే మనకు ఇంజిన్ నుంచి రిటర్న్ సప్లై అనేది వస్తుంది. అలాగే కొత్త బ్యాటరీకి వేసిన తర్వాత ఎంత వోల్టేజ్ వస్తుందో కూడా చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడైతే పాత బ్యాటరీ రిమూవ్ చేస్తాం. నాకు చెప్పినట్టుగా ఫస్ట్ మనం మైనస్ వచ్చే స్క్రూనే లూజ్ చేయాలి. ప్లస్ అంటే మెయిన్, మైనస్ అంటే ఎర్త్. ఆ ప్లస్ మైనస్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఈజీగా ఉండేదానికి నేను ప్లస్ మైనస్ అని చెప్పాను. మామూలుగా వాటిని ప్లస్ని మెయిన్, మైనస్ని ఎర్త్ అని చెప్తారు, తెలుసుకోండి. ఇప్పుడైతే కొత్త బ్యాటరీ మనం అమరాన్ కంపెనీ తీసుకొచ్చాము. BS6 బండ్లకి షార్ట్ 5 అనే నెంబరు బ్యాటరీ అయితే సప్లై ఇస్తున్నారు కంపెనీ నుంచి రావటమే. 4LB ఉంటాయి, 5LB ఉంటాయి. కానీ BS6కి షార్ట్ 5 అనే బ్యాటరీ బిగించాలి. ఆ బ్యాటరీ టెర్మినల్స్ దగ్గర గ్రీస్ అయితే అప్లై చేయకూడదు. అప్లై చేయటం వల్ల ఫ్యూచర్లో అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి.
మనకు బ్యాటరీ వచ్చి 1550 రూపాయలు అయితే ప్రైస్ అయితే ఉంది. షార్ప్ 5 ఎక్సైడ్ వస్తుంది, కానీ ఎక్సైడ్ అంత మరీ పెర్ఫార్మెన్స్ అంత హైలో ఉంటే ఉండదు. అమ్రాను ప్రజెంట్ అయితే బాగుంది. ఫస్ట్ ఎర్త్ పాయింట్ అయితే ఫిట్ చేయాలి, మైనస్. నెక్స్ట్ మెయిన్ పాయింట్ అంటే ప్లస్. స్క్రూలు హెవీ టైట్ అయితే చేయకూడదు, టెర్మినల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే మల్టీమీటర్లో ఎంత వస్తుంది వోల్టేజ్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఫస్ట్ మనకు ఎంత వచ్చింది, 12.3% అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి, బైక్ స్టార్ట్ చేయకుండానే 12.85 అయితే ఉంది. మనకు 5 పాయింట్స్ అయితే బ్యాటరీ వోల్టేజ్ ఎక్కువ ఉంది. పాత బ్యాటరీకి 12.3, కొత్త బ్యాటరీకి 12.85. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత 12.2 నుంచి 12.9 వరకు వస్తుంది. బైక్ రేస్ చేయగానే ఇప్పుడైతే బండి మామూలు స్టార్టింగ్లో ఉంది, నార్మల్ స్టేజ్లో. బండి అయితే రేట్ చేసి చూపిస్తాను చూడండి. బైక్ రేట్ చేస్తున్నాను, చూసారా, కనబడుతుంది. మనం బైక్ రేట్ చేయగానే 14.1, 14.2 వరకు సప్లై అయితే వస్తుంది. మనకు మినిమం 14 వస్తే బ్యాటరీ ఇంజిన్ నుంచి రిటర్న్ సప్లై మనకు బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేదానికి 100% కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇలాగైతే బ్యాటరీ వోల్టేజ్ ఎంత వస్తుంది ఏందనేది చెక్ చేసుకోవాలి. బ్యాటరీ బాక్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. కింద బోల్ట్ అని చెప్పాను కదా, దానికి 10 mm క్లిప్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని వేసుకొని బోల్ట్ వచ్చి 12 mm హెడ్ అయితే వస్తుంది, థ్రెడ్ వచ్చి 10 mm థ్రెడ్ వస్తుంది. ఆ బోల్ట్ మరీ హెవీ టైట్ కాకుండా మీడియంగా లైట్గా టైట్ చేసుకోవాలి. కట్టిన అయితే స్లిప్ అయింది కొంచెం. మీడియం టైట్, మరీ హెవీ టైట్ లేకుండా మీడియంలోనే టైట్ చేయాలి. చివరగా పైన మనకు బ్యాటరీ ప్యానల్ ఉంది కదా, ఆ ప్యానల్ ఫిట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, బ్యాటరీ ఎలా మార్చాలి, ఎలా చెక్ చేయాలి అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది మరిన్ని వీడియోలు తీయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే కంపల్సరిగా కావాలి.